హలో అండి, ఎలా ఉన్నారు? ఇది సాటర్డే వ్లాగ్. సాటర్డే స్పెషల్ ఏంటంటే తన్వికది యాన్యువల్ డే అనమాట. తన్విక ఇప్పుడైతే ప్లే గ్రూప్, సో నెక్స్ట్ అయితే నర్సరీకి అయితే వెళ్తుందనమాట. ఇంకా వాళ్ళ స్కూల్లో అయితే గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 AM కల్లా పక్కా టైంకి వచ్చేయని చెప్పేశారు. దానికైతే మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా మా ఆయన అయితే రాలేదు, తనకి ఏదో ఆఫీస్ వర్క్ ఉందని చెప్పాడు. సో మధ్యలో జాయిన్ అవుతాను అన్నాడు. నేను తన్విక పరుగు అనేసి స్కూల్కి అయితే వచ్చేసాము. అప్పటికే ఇంకా జూనియర్ కేజీ, సీనియర్ కేజీ పిల్లలు అయితే స్టేజ్ మీద అయితే డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా పేరెంట్స్ వాళ్ళందరూ అయితే వచ్చేసారు చీరప్ చేయడానికి. అసలు ఇంత చిన్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అంటేనే నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకా మా పాప రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి హగ్ అయితే ఇచ్చేస్తుంది. అసలు ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేస్తుందో స్కూల్లో అయితే. ఇంట్లో అయితే పిచ్చి పనులు అయితే చేస్తుంది. స్కూల్కి వచ్చిన తర్వాత చాలా కామ్గా అయితే ఉండింది. ఇంకా స్టేజ్ మీద పాపదైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. స్టార్టింగ్ ట్రబుల్ అస్సలు అయితే చెయ్యనే చేయలేదు. 15 minutes కామ్గా ఉండింది. మళ్ళీ గుంపులో పిల్లలు అందరు డ్యాన్స్ వేస్తుంటే అదంతా కదే వాళ్ళని చూసి అయితే డ్యాన్స్ అయితే వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఒక్కసారి స్టార్ట్ చేసిందో లేదో ఆగకుండా కంటిన్యూగా 15 minutes ఎగురుతూనే ఉండింది. చాలా బాగా అనిపించింది. వెయ్యవే అంటే ఏడుస్తూ ఉండింది స్టేజ్ మీద నుంచి రావడానికి. ఇంకా అందరినీ చూసి పిల్లల్ని ఒక్కరినొక్కరిని చూసి బాగా అయితే పిల్లలైతే డ్యాన్స్ పర్ఫామ్ చేసేసారు. ఇంకా ముందర మేడమ్స్ అందరు బాగా చీట్ చేస్తా వాళ్ళేస్తా ముందర చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క క్లాస్కి అయితే ఇలా స్టేజ్ మీదకి పిలిచేసి ఇండివిజువల్ స్టూడెంట్కి అయితే సర్టిఫికేట్ అయితే ప్రజెంట్ చేశారనమాట. ఈ యాన్యువల్ డే కోసము ఈచ్ స్టూడెంట్ దగ్గర అయితే 1000 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో ఇంకా ఈ కోటు హ్యాట్ అయితే ఇచ్చారు, మళ్ళీ అయితే రిటర్న్ అయితే పెట్టేయాలి. ఇంకా మేము దానికి బాగా ఎంకరేజ్ చేసింటే మంచిగా ఒక్క ఫోటో అయితే తీసుకునింది. ఇంకా ఫ్రెండ్స్కి, టీచర్స్కి అందరికీ హగ్ చేసేసుకొని బాయ్ చెప్పేసి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాం అన్నమాట. సో మాకైతే స్కూల్లో కానీ బీటెక్లో కానీ గ్రాడ్యుయేషన్ డే చేసింది అయితే లేదు. అలాంటిది ఇంత చిన్న పిల్లలకి, అది కూడా ప్లే గ్రూప్ నుంచి అయితే గ్రాడ్యుయేషన్ డే అనేది చాలా సూపర్ అనిపించింది. కానీ అమౌంట్ కూడా వాళ్ళు అంతే ఛార్జ్ చేస్తున్నారు. June 1 అనమాట మళ్ళీ తన్వికకి ఓపెనింగ్. అప్పుడు నర్సరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లోపలైతే అస్సలు డ్యాన్స్ వేరా అంటే అస్సలు వేయలేదు. ఇంకా బయటికి వచ్చి తెగ అయితే డ్యాన్స్ వేసేస్తూ ఉంది. ఇంతకు ఆ డ్రెస్ అయితే సూపర్గా అనిపించింది. పిల్లలందరికీ ఆ కాస్ట్యూమ్ భలే ఉండింది. ఇంకా ఆ విధంగా అయితే తన్వికమ్మది గ్రాడ్యుయేషన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.